అభి కనిపించటం లేదు అనే ఒక చిన్న పాంప్లెంట్ ఇప్పుడు రామలక్ష్మి, సీతాకాంత్ అలాగే అందరి మదుల్లో అంటే ఇటు మాణిక్యం అందరూ కూడా గందరగోళానికి గురవుతారు. మొన్నటి వరకు బాగానే కనిపించిన ఈ అభి సడన్‌గా మాయమెలా అయిపోయాడు? అసలు ఈ యొక్క పాంప్లెట్ ఎవరు వేయించారు అనే విషయం మీద కూడా క్లారిటీ రావాలి. ఎందుకనంటే అభికి కేవలం ఒక మదర్, ఒక సిస్టర్ మాత్రమే ఉన్నారు. ఇంకెవరు లేరు. ఈ సిస్టర్, బ్రదర్ ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా కలిసికట్టుగానే ఊరు వెళ్లారు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు. మరి ఇంకా ఈ పాంప్లెట్ ఎవరు వేస్తారు అని సీతాకాంత్‌కి అనుమానం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తప్పిపోయాడు. ఒక వ్యక్తి కనిపించడం లేదు అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ విషయం చేస్తూ ఉంటారు. అయితే ఇక సీతాకాంత్‌కి ఆలోచన తట్టదనమాట. ఇలా చేశారు? మాకు ఖచ్చితంగా తప్పుదారి పట్టించడానికే అలా చేశారు. కానీ అంత అవసరం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ ఇదంతా చేసిందెవరు? మనందరికి తెలిసినట్టుగా శ్రీలత, సందీప్‌లిద్దరూ చేశారనమాట. శ్రీలత బేసిక్‌గా ఇదెందుకు చేసిందంటే, రామలక్ష్మి, సీతాకాంత్ కలవకుండా రామలక్ష్మికి సీతకంటే అభిని బయటికి పంపించేశాడు. వేరే అజ్ఞాతంలోకి పంపించేశాడని తెలియటం కోసమే ఇదంతా చేసింది. అలా తెలియటం వల్ల ఏమవుతుంది? రామలక్ష్మి, సీతాకాంత్‌లు విడిపోతారు. సో, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అవ్వకుండా సీతాకాంత్ ఒంటరివాడిగా మిగిలిపోతాడు అనేది ప్లాన్ అనమాట. దీనికి సహకరిస్తాడు సందీప్. ఇదంతా కూడా మనకి తెలిసిందే. అయితే ఇక్కడ విషయం ఏం జరుగుతుంది అంటే సీతాకాంత్ తన మేనేజర్ కి చెప్తాడు కదా! అంటే అభి ఎక్కడున్నాడో తెలుసుకోమంటాడు. అప్పుడు ఈరోజు ఎపిసోడ్‌లో మనం ఏం చూసాం? అదంతా బోగస్ సార్, ఫేక్ అని చెప్తాడు. ఎందుకనంటే ఎవరో పోలీస్ ఆయన నంబర్ ఇస్తాడు. ఆ పోలీస్ ఆయనకు కూడా ఎవరో ఏంటో తెలీదు అని చెప్పేసి చెప్తాడు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే సీతాకాంత్ ఇంకా డీటెయిల్డ్‌గా తెలుసుకోమంటే ఇక్కడ ఈ సీతాకాంత్ పిఏ ఎవరైతే ఉన్నాడో వీడు అభి వైపు. మనం కొన్ని ఎపిసోడ్స్ వెనక్కి వెళ్లి చూస్తే ఊటీలో రిసార్ట్ గురించి కూడా ఆ రోజు అభికి అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పింది ఈ పిఏని. అయితే ఈ పిఏ ఏం చేస్తాడంటే ఎలాగోలాగా అభి నెంబర్ పడతాడు. అభి నెంబర్ పట్టి అభికి ఫోన్ చేసి నువ్వు ఇలా కనపడటం లేదు అని ఎవరో పాంప్లెట్ వేశారు. సీతాకాంత్ సారు, రామలక్ష్మి ఎతుక్కుంటున్నారు అని అనంగానే వెంటనే ఇమ్మీడియట్‌గా అక్కడున్న అభి షాక్ అవుతాడు. కానీ ఆ తర్వాత ఇది శ్రీలత అలాగే సందీపుల పనేమో అనుకుంటాడు. ఫస్ట్ ఏమో సీతాకాంత్ చేసిన పనేమో అనుకుంటాడు. కానీ సీతాకాంత్‌కి నా విషయంలో కనబడటం లేదు అని వేయించడంలో పెద్ద విషయమేం లేదు. ఇదంతా వాళ్ళ పనేనని, వాళ్ళే ఇదంతా చేసి ఉంటారని అనుకుని ఇమ్మీడియేట్‌గా అభి ఏం చేస్తాడంటే సీతాకాంత్‌కి ఫోన్ చేసి, "నేను బానే ఉన్నాను" అంటే, "మరి కనబడటం లేదని ఎవరు వేస్తారు" అంటే, "మీ అమ్మ మీ అమ్మను మీ బ్రదరే వేశారు" అంటే సీతాకాంత్ అది నమ్మకుండా మళ్ళీ అభి గాడు ఏదో ప్లాన్ ఏస్తాడని ఫోన్ పెట్టేస్తాడు. కానీ ఎందుకో సీతాకాంత్‌కి తెలియకుండానే అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇదేమన్నా మాణిక్యం చేయిస్తున్నాడా అనేదన్నమాట. మొత్తానికైతే మాత్రం ఇది రాబోయే ఎపిసోడ్‌లో ఇలా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.